బీసీ ఫర్ జస్టిస్ అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ నుంచి అమరవీరుల స్తూపం వరకు భారీ ఎత్తున విద్యార్థులు, యువత, ఆటో కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు ఈ ఉద్యమం ఆగదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. దానికోసం మద్దతుగా ఈరోజు పెద్ద ఎత్తున ఉపాధ్యాయ, ఉద్యోగ, డాక్టర్లు, కార్మికులు, కర్షకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున 10,000 మంది భారీ ర్యాలీతోటి అంబేద్కర్ జంక్షన్ నుంచి అమరవీరుల స్తూపం వరకు కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. దీంట్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఒక బీసీ ఉద్యమానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని ముందుకు సాగుతున్నారు. కిలోమీటర్ మేర పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాము ఈ యొక్క ర్యాలీ తీవ్రత ఇప్పటికే కిలోమీటర్ మేర దాటిపోయిన పరిస్థితి. ఇక్కడ ఓబీసీ చైర్మన్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఉదయం నుంచి కూడా బస్సులు అన్ని కూడా బంద్ అయ్యాయి, వ్యాపార వాణిజ్య సంస్థలు బంద్ అయ్యాయి. మీ రిజర్వేషన్ల ఉద్యమం ఇంకా ఎలా సాగుతుంది? ఈ రోజు బంద్ ఎలా కొనసాగుతుంది? ఈ రోజు మీరు చూస్తున్నారు, పొద్దుటికెళ్ళి ఆర్టీసీ బస్సులు ఒక్కటి కూడా బయటికి రావడం లేదు. వాణిజ్య సంస్థలు అన్ని బంద్ అయినాయి, విద్యా సంస్థలు అన్ని బంద్ అయినాయి. బీసీ బంద్ అంటే ఇది ప్రజాబంధు. దీనికి అన్ని పార్టీల మద్దతు ఇచ్చినందుకు వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కానీ ఈ బంద్, ఈ ర్యాలీలు చూశాక అన్ని పార్టీలు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు ముందుకు పోలేరు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరొకసారి ఆలోచించి, బీసీలు గత 80 ఏళ్ళకెళ్ళి దగా పడుతున్నారు. వారు ఎంతైతే ప్రోగ్రెస్ కావాల్సిందో ఇప్పటి వరకు రాలే. వారికి రాజ్యాధికారంలో ఎంతైతే వాటా రావాలో ఇప్పటి వరకు రాలే. ఉద్యోగాల వాళ్ళకి రావాల్సిన వాటా రాలే. విద్యా సంస్థల వాళ్ళకి రావాల్సిన వాటా రాలే. వీటన్నిటికీ పరిష్కారం ఇవాళ రిజర్వేషన్ మేమెంతో మా వాటా ఇచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి 9వ షెడ్యూల్లో పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ చేసి రిజర్వేషన్ ఇస్తేనే ఉద్యమం ఆగుతుంది. అంటే ఈ రోజు ఉద్యమానికి మద్దతు ఎలా లభిస్తుంది? రాజకీయ పార్టీలు కావచ్చు, వివిధ స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఎలా పాల్గొంటున్నారు? ఇవాళ అన్ని సంఘాల మద్దతు. ఇవాళ జాక్ ఏర్పడి, ఒకనాడు బీసీ సంఘాలని చాలా సంఘాలు ఉండే, ఇవాళ బీసీ సంఘాలని ఒక వేది మీదకి వచ్చి బీసీలలో చైతన్యం వచ్చిన తర్వాత బీసీలకు మద్దతుగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కూడా ఇవాళ ర్యాలీలో పాల్గొని ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రంలో 90% ఉన్న పబ్లిక్ ఒక సైడు, ఒక 10% ఉన్న దాంట్లో 2-3% వ్యతిరేకించే వాళ్ళు ఒక సైడు. సో ఇవాళ ఈ ఉద్యమాన్ని చూసి, ఇవాళ బంద్ను చూసి పెద్దలందరూ దిగచ్చి ఇవాళ బీసీల రిజర్వేషన్ ఇస్తేనా బరాబర్, లేని పక్షాల మేమెంతో మా వాటా బరాబర్గా గుంజి తీసుకుంటాం. అది మనం చూస్తున్నాము. మరికొంతమంది ఉన్నారు, రిటైర్డ్ లెక్చరర్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఉద్యమం ఎలా సాగుతుంది? బ్రహ్మాండంగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో బీసీ ఉద్యమం బంద్ ఫర్ జస్టిస్, దాని కొరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీదకి రావడం జరిగింది. చట్టబద్ధమైన మన హక్కుల కొరకు న్యాయబద్ధమైనటువంటి పోరాటం చేయడానికి ఈనాడు ఉద్యమించిండ్రు. ఈనాటి ఉద్యమం, ఈనాటి బంద్ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజల మద్దతుతో రేపటి నుండి ప్రజా ఉద్యమ నిర్మాణం, బీసీ ప్రజా ఉద్యమ నిర్మాణం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పెడుతున్నాం. అదే రకంగా రాజకీయ ఒత్తిళ్లను కూడా తీవ్రతరం చేసి న్యాయమైనటువంటి పోరాటం చేయడానికి అందరూ వస్తున్నారు. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ తప్పకుండా విజయవంతం అవుతుంది. మా న్యాయమైన కోరికలను తప్పకుండా ప్రజాబలంతో సాధించుకుంటాం. బీసీ ఉద్యమంలో పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఉద్యమం ఎలా సాగుతుంది? ఉద్యమం బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఈ రోజు మనం ప్రజలు అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు అన్నీ కూడా బీసీలకు అన్యాయం చేసినాయి. ఇది మా బీసీల ఉద్యమం, రాజ్యాధికారం కోసమే మా పోరాటం. రిజర్వేషన్లు పూర్తిగా సాధిస్తాం. రిజర్వేషన్లు వచ్చినాకనే ఎన్నికలకు పోవాలి. ఒకవేళ పోనట్టయితే మా సత్తా ఏందో మేము చూపిస్తాం. అది మనం చూస్తున్నాము. విద్యార్థులతో పాటు డాక్టర్లు, ఉద్యోగులు అందరూ కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా పెద్ద ఎత్తున పాల్గొన్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎటు చూసినా విద్యార్థుల లోకమంతా కూడా
బీసీ రిజర్వేషన్ల కోసం అయితే ఉద్యమిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది అంబేద్కర్ జంక్షన్ నుండి అమరవీరుల స్తూపం వరకు హన్మకొండలో ఓరుగల్లు కాస్త పోరుగల్లుగా మారింది. పోరాటాల గడ్డగా మరోసారి నిరూపించుకోవడం కోసము బీసీల ఉద్యమం ఇక్కడ నుంచే ఆరంభం అనే చందంగా మారిన పరిస్థితి అయితే ఈ ర్యాలీ మనం చూస్తున్నాము. సుమారు కిలోమీటర్ మేర నిలిచిపోయిన పరిస్థితి ర్యాలీ అయితే కొనసాగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.